ఇంద్రుడు గరుత్మంతుడు వాలకిల్యుల వరము చేత ఎందుకు పుట్టవలసి వచ్చింది అని బృహస్పతిని అడిగాడు. ఇంద్రుడు కశ్యప ప్రజాపతి కుమారుడు. కశ్యప ప్రజాపతికి అదితి అనే భార్య యందు పుట్టినవాడు ఇంద్రుడు. వినత కద్రువ పిల్లలను కోరుకున్నప్పుడు కశ్యప ప్రజాపతి దైవానుగ్రహం కోసం పుత్రకామేష్టి యాగం చేశాడు. ఆ యాగానికి వాలకిల్యులు ఇంద్రుడు కూడా వెళ్ళారు. వాలకిల్యులు బ్రహ్మపుత్రులు, మహానుభావులు, అపారమైన తేజో విరాజితులు, ఆజన్మ బ్రహ్మచారులు, ఊర్ధ్వరేతస్కులు, మహాతపస్సులు అయినా కూడా అంగుష్ట మాత్రమే శరీరం ఉన్నవాళ్ళు. కశ్యప ప్రజాపతి యజ్ఞం చేస్తున్నప్పుడు మనం చేసే సహాయం మనం చెయ్యాలి అని వాళ్ళు కొన్ని పువ్వులు, దర్భలు, మోదుగ పుల్లలు కోసి వాటిని మూట కట్టుకొని వాళ్ళ చిన్న తల మీద పెట్టుకొని చిట్టి చేతులతో పట్టుకొని ఆయాసపడుతూ తెస్తున్నారు. ధర్మం కోసం వాళ్ళు ఆ పని చేస్తున్నారు. ఇంద్రుడు పెద్ద దర్భల కట్ట, పెద్ద సమిధల కట్ట భుజం మీద తల మీద పెట్టుకొని వెళ్తున్నాడు. ప్రక్కనే వెళుతున్న తలల మీద చిన్న మూటలు పెట్టుకుని వాలకిల్యుల్ని చూసి అభినందించకపోగా వాళ్ళని గేలి చేసి నవ్వాడు. అప్పుడు ఆ వాలకిల్యులు వాళ్ళ దర్భల మూటలను తీసుకొచ్చి యజ్ఞశాలలో పడేసి ఇంద్రుడి వంక చూసి, రణ విజయుండనల తేజుండు అణిమాది గుణాఢ్యుడు ఉదితుడయ్యడు వీరాగ్రణి శతమఖు కంటెను శతగుణ వీర్యుండైన పుత్రకుండు అజితుండై. యుద్ధంలో ఎప్పుడూ విజయం పొందేవాడు, అగ్ని యొక్క ప్రకాశం కలవాడు, అణిమాది గుణాల సంపద కలవాడు, వీరులలో అగ్రభాగాన ఉండేవాడు, ఇంద్రుడి కంటే 100 రెట్లు బలం కలవాడు అయినటువంటి మహానుభావుడొకడు ఈ పుత్రకామేష్టి వలన కశ్యప ప్రజాపతికి ఉదయించుగాక అని వాలకిల్యులు అన్నారు. అష్టసిద్ధులు అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వసిత్వం, ఈ 8 అష్టసిద్ధులు అంటారు. వాలకిల్యుల యొక్క ఆశీస్సులు విన్న కశ్యప ప్రజాపతి ఉండు నితండు పద్మజుని యోగమునం త్రిజగంబులందు ఇంద్రుండై భూతరాశి తన దౌర్బల శక్తి కడంగి కాచుచున్ రెండవ ఇంద్రుండైనా విపరీతమగున్ భువన ప్రవృత్తి మీ 2 విధంబు సేయుటిది యుక్తమే బ్రహ్మని యుక్తి ఉండగన్. ఈ ఇంద్రుడు తన భుజబల శక్తితో లోకాల్లో ఉన్న ప్రాణులన్నింటినీ కాపాడుతున్నాడు. అతను ఇంద్రుడు అని చతుర్ముఖ బ్రహ్మగారి నిర్ణయం చేశారు. దానిని శతధా అంగీకరించవలసిందే. ఒక ఇంద్రుడు ఉంటూ ఉండగా మళ్ళీ మరో పుట్టబోయే పిల్లవాడు